ఈ మధ్య కాలంలో యువత పెళ్లిళ్ళ వైపు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. పెళ్ళంటే భయపడిపోతున్నారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దానికి సవా లక్ష కారణాలు. అయితే తాజాగా ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే దేశంలో వివాహం కాని యుక్త వయస్కులు సగానికి పైనే ఉన్నారట. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువగా ఉన్నారట. జాతీయ జనాభా నమూనా సర్వేలో ఈ కీలక అంశాలైతే వెలుగులోకి వచ్చినాయి. దేశంలో పెళ్లి కాని వారు నానాటికి పెరిగిపోతున్నారు. ఉన్నత చదువులు ఇతరత్ర కారణాల వల్ల వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో పిల్లల జనన శాతం తక్కువైపోతుంది. అంటే పుట్టేవారి సంఖ్య తగ్గిపోతుంది. చట్ట ప్రకారం అబ్బాయిల వయసు 21, అమ్మాయిల వయసు 18. ఈ వయసులో పెళ్లిళ్ళు చేసేయాలి. అది మెచ్యూరిటీ వయసు అనమాట. అలాగే యుక్త వయసున్న జనాభాలో సగానికి పైగా అంటే 51.1% మందికి వివాహాలు కాలేదట. ఇది పురుషుల్లో అయితే 56.3% ఉన్నారట. మహిళల్లో అయితే 45.7% ఉన్నారట. ఇక్కడ 2022లో దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ సర్వేలో కూడా ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెళ్లిళ్ళ విషయంలో ఇలా ఉంటే దేశ జనాభాలో 3.3% మంది వివాహాలైన తర్వాత విడాకులు తీసుకోవడం, లేదంటే జీవిత భాగస్వామితో విడిపోయి ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, లేదంటే మరణించిన వారు ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. యువతుల్లో 2.3% మందికి 18 ఏళ్ల లోపే పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఇది తెలంగాణలో 1.6%, ఏపీలో 1.7%గా ఉంది. ఈ విషయంలో 6.3%తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో అయితే ఉందట. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పెళ్లిళ్ళు తగ్గిపోవడానికి యువతకు సంబంధించి వీళ్ళు చాలా కారణాలు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అందులో ఎక్కువగా యువకులు అంటే మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎక్కువ శాతం మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళ సంఖ్య దాదాపు 56% ఉందట ఇప్పుడు సమాజంలో. అలాగే ఆడవారి సంఖ్య కూడా ఉంది 47%. వీళ్ళతో పోలిస్తే వాళ్ళ తక్కువ. అయితే గతంలో 14 ఏళ్లలోపు బాలల జనాభా కూడా తగ్గిపోయింది అనేది వీళ్ళు ఒక లెక్క అయితే తీసుకొచ్చారు ఈ అధ్యయనంలో. ఓవరాల్గా చూసుకుంటే పెళ్లి ఆలస్యం, దానివల్ల పుట్టేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. జనాభా తగ్గడానికి ఇదొక కారణం అనేది ఈ అధ్యయనం తేల్చింది.